భర్తని పేరు పెట్టి పిలవచ్చా అని అంటే, భర్తని పేరు పెట్టి పిలిచేటటువంటిది సంప్రదాయము, సంస్కృతి మీద ఆధారపడింది. ముఖ్యంగా మన హైందవ సంస్కృతిలో, హిందూ సంప్రదాయం ప్రకారంగా భర్తని పేరు పెట్టి పిలవటం అనేటటువంటిది పాపముగా భావిస్తాం, తప్పు అని భావిస్తాం. అయితే కాలక్రమేణా ఏమవుతోంది అని అంటే వయసులో భార్య కంటే కూడా భర్త వయసు రీత్యా పెద్దవారు ఉంటారు కదా, కాబట్టి పెద్దవారిని మనం అలా పిలవకూడదు అనేటటువంటిది మన సంస్కృతి సంప్రదాయం చెప్పేటటువంటి మాట, పెద్దలు చెప్పేటటువంటి మాట. అయితే పూర్వపు నుంచి వస్తున్నటువంటి పద్ధతి ఏమిటి అంటే, భర్తని పేరు పెట్టి పిలిస్తే గనక అది పాపముతో కూడినటువంటి పని అని ఆలోచిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో, అంటే నాకు తెలిసి రెండు సందర్భాలు ఉంటాయండి. ఒకటి, వివాహము అయిపోయి అమ్మాయి పుట్టింటి నుంచి అత్తవారింటికి వెళ్ళేటప్పుడు, గృహప్రవేశం చేసేటప్పుడు ఆ అమ్మాయి పేరు చెప్పి, నీ భర్త పేరు కూడా చెప్పి లోపలికి రాని, నీ భార్య పేరు చెప్పి లోపలికి రాని, పేర్లు చెప్పి లోపలికి పిలుస్తారు చూసారా, అప్పుడు ఒకసారి. తర్వాత పిల్లలు పుట్టినప్పుడు బారసాల రోజున సాయంత్రం ఉయ్యాలలో వేసి లోపలికి అడుగు పెట్టేటప్పుడు కూడాను భర్త పేరు చెప్పి లోపలికి రావటం అనేటటువంటిది. అప్పుడు కూడా చాలా సిగ్గుగా పడుతూ చెప్పేవారు. కానీ నేడు పద్ధతులు, పరిస్థితులు అన్నీ కూడా మారిపోయినాయి. కాబట్టి పేరు పెట్టే పిలుస్తూ ఉన్నారు. పేరు పెట్టి పిలవచ్చా అని అంటే గనక పెద్దలు మటుకు కుదరదు, అలా పిలవకూడదు, అది ఆయుక్షీణం అని చెప్తారు. ఎవరికి ఆయుక్షీణం అంటే, అటు భర్తకి ఆయుక్షీణం, పిలిచిన వారికి కూడాను ఆయుక్షీణం అనే చెప్తారు. అయితే కొంతమంది ఇప్పుడు గమనించినట్లయితే, నేడు గనక ఆధునికంగా అందరూ కూడాను ఇంకా ఈ నిక్ నేమ్స్ అంటారు చూసారా, బుజ్జి, పండు, బంగారం, ఇలా ఈ విధంగా పిలుచుకుంటూ ఉన్నారు. అమ్మ అని ఇట్లా పిలుచుకుంటూ ఉన్నారు. అంటే మా మధ్య స్నేహభావం పెరుగుతోంది కదా, అలా పిలుచుకుంటే తప్పేమిటి అని అన్నారు. అలాంటప్పుడు వారికి సంబంధించినటువంటి వ్యక్తిగత విషయంగా మనం దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. కానీ పెద్దలు చెప్పేటటువంటి మాట మటుకు అది కూడదని చెప్తారు.